నమస్కారం వార్తలకు స్వాగతం ముందుగా ముఖ్య అంశాలు మార్చి 8 నుండి తుడా టవర్స్ కి వేలం నిర్వహిస్తున్నాం నాణ్యత ప్రమాణాలతో నిర్మాణాలు చేస్తున్నాం పేర్కొన్న తుడా ఉపాధ్యక్షులు మౌర్య రేపు జరగబోయే గ్రూప్ 2 ఎగ్జామినేషన్ సెంటర్స్ ను పరిశీలించిన తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఎగ్జామినేషన్ కు సంబంధించి బందోబస్తు ఏర్పాటు చేసుకోవాల్సిందిగా సంబంధిత అధికారులకు ఆదేశం ప్రతిభకు వైకల్యం అడ్డు కాదని పట్టుదల కృషి ఉంటే ఏ రంగంలోనైనా రాణించవచ్చు దివ్యాంగ క్రీడాకారులను అభినందించిన చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. వార్తల్లోని వివరాలు. తిరుపతి నగరంలో తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న తుడా టవర్స్ కి మార్చి 8వ తేదీ నుండి వేలం నిర్వహిస్తున్నామని తుడా ఉపాధ్యక్షులు మౌర్య తెలిపారు. తుడా కార్యాలయంలో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఉపాధ్యక్షులు మౌర్య మాట్లాడుతూ తిరుపతి నగరంలోని రాలిచెరువు రోడ్డులో తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ తుడా టవర్స్ ప్రజలందరికీ అందుబాటులో ఉండేలా 3.6 ఎకరాల స్థలంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నామని అన్నారు. ఇందులో గ్రౌండ్ ఫ్లోర్ తో పాటు 13 అంతస్తులలో తుడా టవర్స్ నిర్మాణం జరుగుతుందని అన్నారు. గ్రౌండ్ 1వ అంతస్తులో 27 దుకాణాలతో వాణిజ్య సముదాయాలు, 2, 3, 4 అంతస్తులలో ఆఫీసుల వినియోగానికి, మిగిలిన అంతస్తుల్లో నివాస యోగ్యంగా 2, 3, 4 బెడ్రూమ్ ఫ్లాట్స్ నిర్మిస్తున్నామని తెలిపారు. నివసించేందుకు 230 ఫ్లాట్లు ఉంటాయని, అందులో 46 డబుల్ బెడ్రూమ్స్, 152 ట్రిపుల్ బెడ్రూమ్స్, 32 4 బెడ్రూమ్ ఫ్లాట్స్ ఉంటాయని తెలిపారు. విశాలమైన పార్కింగ్ ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. వాణిజ్య సముదాయాలు, ఫ్లాట్స్ కు వేరువేరుగా లిఫ్ట్లు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. 2026 మార్చిలోపు అన్ని పనులు పూర్తి చేసి అందుబాటులోకి తెస్తామని అన్నారు. మార్చి 8వ తేదీ నుండి అన్ని అంతస్తుల విక్రయానికి వేలం నిర్వహించనున్నామని అన్నారు. విస్తృతంగా ప్రచారం చేసేందుకు నూతనంగా బ్రోచర్ తయారు చేయించామని, దీన్ని మంత్రి నారాయణ సమక్షంలో ఆవిష్కరించామని అన్నారు. ఔత్సాహికుల కొరకు తుడా టవర్స్ నందు మోడల్ ఫ్లాట్లు, గ్యాలరీ ఏర్పాటు చేశామని అన్నారు. ప్రైవేటు నిర్మాణాలకు దీటుగా నాణ్యమైన మెటీరియల్ వినియోగించామని తెలిపారు. ఇందుకు సంబంధించిన వివరాలు తుడా వెబ్సైట్ నందు, కార్యాలయంలోని రిసెప్షన్ సెంటర్ నందు అందుబాటులో ఉన్నాయని అన్నారు. మార్చి 8వ తేదీ 2, 3 అంతస్తులకు, 9వ తేదీ 4, 5 అంతస్తులకు, 10వ తేదీ 6, 7 అంతస్తులకు, 11వ తేదీ 8, 9 అంతస్తులకు, 12వ తేదీ 10, 11 అంతస్తులకు ఉదయం 10 నుండి 1 గంట వరకు, మధ్యాహ్నం 2 నుండి సాయంత్రం 6 గంటల వరకు వేలం నిర్వహిస్తామని అన్నారు. ఈ విలేకరుల సమావేశంలో కార్యదర్శి వెంకట నారాయణ, సూపరింటెండెంట్ ఇంజనీర్ కృష్ణారెడ్డి, ఈ రవీంద్ర తదితరులు పాల్గొన్నారు. మీ అందరికీ తెలుసు, తుడా కింద మనం తుడా టవర్స్ రాయల్ నగర్లో అన్నమయ్య సర్కిల్ దగ్గర 3.6 ఏకర్స్లో మనం అరౌండ్ 8 lakh ఎస్ఎఫ్టీలో టుడా టవర్స్ అనేది కన్స్ట్రక్ట్ చేయడం జరుగుతుంది. అది 13 floors, మొత్తం 13 floors బిల్డింగ్. అందులో గ్రౌండ్ అండ్ ఫస్ట్ ఫ్లోర్ కమర్షియల్ స్పేస్ 1,20,000 square feet కమర్షియల్ స్పేస్ పెడుతున్నాము. సెకండ్, థర్డ్, ఫోర్త్ ఫ్లోర్ ఆఫీస్ స్పేస్ పార్ట్లీ అండ్ పార్ట్లీ రెసిడెన్షియల్ అపార్ట్మెంట్స్ ఉంటాయి. తర్వాత మిగతావన్నీ రెసిడెన్షియల్ అపార్ట్మెంట్స్. అన్నీ 230 అపార్ట్మెంట్స్ ఉన్నాయి. అందులో 2 BHK, 3 BHK, 4 BHK ఉన్నాయి. సో ఇది మనం గవర్నమెంట్ పర్మిషన్ తీసుకొని టెండర్ ద్వారా కేపీసీ అనే కన్స్ట్రక్షన్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి సో ఇది కన్స్ట్రక్ట్ చేయడం జరుగుతుంది. దీన్ని మనం మార్చ్ 2026 మార్చ్కి కంప్లీట్ చేయాలనేసి స్కెడ్యూల్ పెట్టుకున్నాము. సో దాని బ్రోచర్ కూడా రీసెంట్గా మినిస్టర్ గారి దగ్గర, ఎంఏఓడి మినిస్టర్ గారి దగ్గర ఓపెన్ చేయడం జరిగింది. దీని ఆక్షన్ మనము మార్చ్ 8 నుంచి వెళ్తున్నాం. సో ఈ ఆక్షన్ స్కెడ్యూలు, పేమెంట్ స్కెడ్యూలు, సో ఎంత పేమెంట్ పే చేయాల్సి వస్తుంది, ఇవన్నీ కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. శ్రీ పద్మావతి మహిళా డిగ్రీ మరియు ఇంటర్మీడియట్ కళాశాల, ఎస్వి ఆర్ట్స్ కళాశాలలో రేపు జరిగే గ్రూప్ 2 ఎగ్జామ్ సెంటర్స్ ను తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు తనిఖీ చేశారు. శ్రీ పద్మావతి మహిళా డిగ్రీ మరియు ఇంటర్మీడియట్ కళాశాల, ఎస్వి ఆర్ట్స్ కళాశాలలో రేపు జరిగే గ్రూప్ 2 ఎగ్జామ్ సెంటర్ ను తనిఖీ చేయడం జరిగింది. ఎగ్జామినేషన్ కి సంబంధించి బందోబస్తు ఏర్పాటు చేసుకోవాల్సిందిగా సంబంధిత అధికారులు ఆదేశించడం జరిగింది. గ్రూప్ 2 ఎగ్జామినేషన్ సంబంధించి పరీక్షా కేంద్రానికి దగ్గరగా ఉన్నటువంటి జిరాక్స్ షాప్స్ మరియు నెట్ సెంటర్ ను మూయించాలని సూచించారు. తిరుపతిలో 13 సెంటర్లలో గ్రూప్ 2 ఎగ్జామ్స్ జరుగుతాయని, దానికి సంబంధించి DFMMF సెక్యూరిటీ పరంగా ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఎగ్జామినేషన్ హాజరవుతున్న విద్యార్థులు ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్, వాచ్లు, మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ సంబంధించిన వస్తువులు ఎవరూ పరీక్షా కేంద్రానికి తీసుకుని రాకూడదని సూచించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ట్రైనీ IPS హేమంత్, అదనపు ఎస్పీ పరిపాలన రవి మనోహరాచారి, DSP శ్రీలత మరియు CI రామయ్య, యూనివర్సిటీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ప్రతిభకు వైకల్యం అడ్డు కాదని, పట్టుదల కృషి ఉంటే ఏ రంగంలో అయినా రాణించవచ్చునని దివ్యాంగ క్రీడాకారులు నిరూపించారంటూ వారిని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ అభినందించారు. శనివారం జిల్లా సచివాలయంలోని సమావేశ మందిరం నందు 2025 ఫిబ్రవరి 2 నుండి 6వ తేదీ వరకు గుంటూరు, మంగళగిరిలో జరిగిన పారా స్పోర్ట్స్ స్టేట్ లెవెల్ అసోసియేషన్ వారు నిర్వహించిన పోటీలలో బహుమతులు సాధించిన దివ్యాంగ క్రీడాకారులకు జిల్లా కలెక్టర్ మరియు జిల్లా జాయింట్ కలెక్టర్ విద్యాధరి చేతుల మీదుగా ప్రశంసా పత్రాలు, మెమెంటోలు అందుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ దివ్యాంగ క్రీడాకారులు ఎంతో పట్టుదల, కృషితో ప్రతిభను కనబర్చి రాష్ట్ర స్థాయి పోటీలలో గోల్డ్ మెడల్స్, సిల్వర్ మెడల్ సాధించడం అభినందనీయమని, జాతీయ స్థాయి పోటీలలో కూడా ఇలాగే ఉత్తమ ప్రతిభ కనబర్చి రాణించాలని సూచించారు. దివ్యాంగ క్రీడాకారుల అభ్యర్థన మేరకు 25,000 విలువ చేసే స్పోర్ట్స్ మెటీరియల్ను మరియు వీల్ చైర్ను కూడా అందిస్తామని జిల్లా కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా క్రీడల అధికారి బాలాజీ, పారా స్పోర్ట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మోహన్ బాబు, ఖోఖో అసోసియేషన్ ప్రెసిడెంట్ శరత్, సంబంధిత అధికారులు, క్రీడాకారులు పాల్గొన్నారు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన గోవిందుని నామస్మరణ చేసిన లేక గోవింద సంకీర్తనలు విన్నా సర్వపాపహరణ జరుగుతుందని రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి అన్నారు. ఆధ్యాత్మిక రాజధాని అయిన తిరుపతి నగరంలో మరింత ఆధ్యాత్మిక శోభను తీసుకురావాలన్న సంకల్పంతో గత ఏడాది కాలంగా భజన మండలి కళాకారులు శ్రీనివాసునికి ఎంతో ప్రీతికరమైన శనివారం రోజున నగర సంకీర్తన చేస్తూ నగరానికి మరింత ఆధ్యాత్మిక శోభను చేకూరుస్తున్నారు. అందులో భాగంగా నేటి శనివారం ఉదయం సాంప్రదాయ దుస్తులతో వాయిద్య, భజన, సంగీత కళాకారులు గోవిందనామ సంకీర్తనను ఆలపించారు. వీరితో స్థానిక ప్రజలు, భక్తులు జత కలిశారు. గోవిందనామాలు జపించిన, గోవింద సంకీర్తనను విన్న సర్వ పాపాలు హరించిపోతాయని రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో బ్రహ్మానందం, గుండాల గోపీనాథ్, రాజశేఖర్ రెడ్డి, మునినాథరెడ్డి, వాసుదేవరెడ్డి తదితర కళాకారులు పాల్గొన్నారు. నగర సంకీర్తన అనే ఈ కార్యక్రమానికి పెద్దల పూర్వీకులు ఆచారంగా చేస్తూ ఉన్నారు. దాన్ని ఈ మధ్య కరోనా కారణంగా కొంచెం నిలిచిపోయినది. మళ్ళీ ఇప్పుడు నగర సంకీర్తన భక్తిభావం అందరూ కలిసి ఒక ఉమ్మడిగా ఈ భజన కార్యక్రమం వేకోజామున లేసి అందరూ ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఇలాంటి కార్యక్రమం చాలా ఆనందంగా, ఆహ్లాదకరంగా ఉన్నది. మరియు ఒక చినుకు పడి ఎట్లా ప్రవాహంలాగా, నదిలాగా ప్రవహించిందో అట్లా భక్తులు ఒకరెనక ఒకరు ఇది ఒక మహా ఋతుముగాను ఈ భక్త వర్షము అనే ఒక సార్థకము నగర సంకీర్తన దినదిన అభివృద్ధితో ఇది ముందుకు మరి పెద్దలు దీని ముందుండి అందరూ నడుము కట్టుకొని నడిపిస్తూ ఉన్నారు. మరియు వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఓం నమో వెంకటేశాయ నమః. పాల్గొనేందుకు చాలా అదృష్టవంతుడిని నేను. ఈ నగర సంకీర్తన తిరుపతిలో అసలు చాలా మహద్భాగ్యము. ఇది ఎప్పుడో మరుగున పడిపోయినటువంటి కళాదాన్ని ఈ యొక్క నగర సంకీర్తన వెలుగులు తెచ్చిన వారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఈ అందరూ పార్టిసిపేట్ చేయాలని, అందరూ తిరుపతిలో వాసులు ప్రతి ఒక్కరూ రావాలని నేను మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. ఈ అవకాశం కల్పించేందుకు ధన్యవాదాలు. జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ అభివృద్ధిలో భాగంగా కార్యాచరణ ప్రణాళికతో ముందుకు వెళ్లాలని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. శనివారం జిల్లా సచివాలయంలోని సమావేశ మందిరంలో 2025వ సంవత్సరంను అంతర్జాతీయ సహకార సంవత్సరంగా ప్రకటించిన నేపథ్యంలో జిల్లా సహకార అభివృద్ధి కమిటీ తొలి సమావేశం జిల్లా కలెక్టర్ మరియు చైర్మన్ అధ్యక్షతన జాయింట్ కలెక్టర్ విద్యాధరి, వ్యవసాయ, పశుసంవర్ధక సంబంధిత సభ్యులతో జిల్లా సహకార అధికారి, కన్వీనర్ సెక్రటరీగా తొలి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ అభివృద్ధిలో భాగంగా కార్యాచరణ ప్రణాళికతో ముందుకు వెళదామని, ఇందుకు సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకుని పనిచేయాలని ఆదేశించారు. జిల్లాలో ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల పనితీరు మరింత మెరుగుపడాలని, తద్వారా అర్హులైన అన్ని వర్గాల ప్రజలకు, రైతులకు మరింత మేలు జరిగేలా పనిచేయాలన్నారు. పారదర్శకంగా అర్హులైన వారికి రుణాలు మంజూరు మరియు రికవరీపై దృష్టి పెట్టాలని అన్నారు. జిల్లాలో సహకార సంస్థ మేనేజర్లు క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్లాలని, రైతులకు రుణాల మంజూరులో గల సమస్యలను తెలుసుకుని పరిష్కరించాలన్నారు. వ్యవసాయ భూమికి సంబంధించి రికార్డులు సరిగా లేని పక్షంలో రుణాలు మంజూరు కావటం లేదని, మండల స్థాయిలో విఆర్ఓ, విఏఓలు సమన్వయంతో సమస్యకు పరిష్కారం దొరుకుతుందని, అవసరమైతే జిల్లా స్థాయిలో తహసీల్దార్లతో సమీక్షించి చర్యలు తీసుకుంటామన్నారు. సివిల్ స్కోర్ తక్కువగా ఉన్న పరిస్థితుల్లో సైతం రుణాల మంజూరులో జాప్యం జరుగుతుందని, బ్యాంకు వారితో స్వయంగా మాట్లాడి సమస్యలను పరిష్కరించాలన్నారు. పశువుల పెంపకంను ప్రోత్సహించడంలో భాగంగా
పాడి రైతులకు బ్యాంకు రుణాలు పొంది పశువులు కొనుగోలు చేసే పశుసంవర్ధక శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలంటున్నారు. రైతులకు రుణాల మంజూరుపై అవగాహన పెంచేలా విఆర్ఓలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి శిక్షణ ఇవ్వాలంటున్నారు. రుణాల మంజూరు మరియు రికవరీలకు సంబంధించి రికార్డుల స్వచ్ఛీకరణపై సహకార సంస్థ ఇన్స్పెక్టర్లు స్వయంగా దృష్టి పెట్టి పరిశీలించాలన్నారు. ఎస్సీ, ఎస్టీ రైతులకు సంబంధించి రుణాల మంజూరుకు సంబంధించి నివేదికను సమర్పించాలన్నారు. ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల పనితీరు మరింత మెరుగుపడాలని అన్నారు. పశుసంవర్ధక శాఖకు సంబంధించి కోఆపరేటివ్ సొసైటీ సభ్యులకు రుణాల మంజూరు విధి విధానాలపై అవగాహన కల్పించడంతో పాటు వీరి ఆర్థిక అభివృద్ధికి కృషి చేయాలన్నారు. రైతులకు వ్యవసాయ పాడి ఆవుల రుణాలకు సంబంధించి విలేజ్ అగ్రికల్చర్, హార్టికల్చర్, సెరికల్చర్ అసిస్టెంట్లు, పంచాయతీ సెక్రటరీలతో త్వరలో సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ప్రాథమిక పరపతి సంఘాల పనితీరు, వాటి విధి విధానాలపై విద్యార్థులకు అవగాహన కల్పించేలా చర్యలు చేపట్టాలని, విద్యార్థులు కూడా సొసైటీలుగా ఏర్పడేలా విద్యాశాఖ అధికారులతో సమన్వయం చేసుకుని పనిచేయాలని సూచించారు. ఈ సమావేశంలో భాగంగా అంతర్జాతీయ సహకార సంవత్సరంగా 2025ను ప్రకటించిన నేపథ్యంలో అందుకు సంబంధించిన పోస్టర్లను జిల్లా కలెక్టర్, జేసీ సంబంధిత అధికారులు ఆవిష్కరించారు. ఈ సమావేశంలో జిల్లా సహకార అధికారి నాగవర్ధన, డీసీసీబీ సీఈఓ శంకర్ బాబు, డిపిఓ సుధాకర్ రావు తదితర అధికారులు పాల్గొన్నారు. తిరుపతి రూరల్ మండలం తుమ్మలగుంట శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం నుంచి ఆధ్యాత్మిక మహా పాదయాత్ర చేపట్టారు. చంద్రగిరి మండలం శ్రీనివాస మంగాపురంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంకు చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించారు. చంద్రగిరి మండలం శ్రీనివాస మంగాపురంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయానికి చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పట్టు వస్త్రాలు తీసుకుని బయలుదేరారు. ప్రతి ఏటా జరిగే కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలలో గరుడ సేవకు పట్టు వస్త్రాలు సమర్పించడం ఆనవాయితీ. తుమ్మలగుంట, పేరూరు, తాటితోపు, చెర్లోపల్లి, పుదిపట్లు, గాంధీపురం, పెరుమల్లపల్లి, సి మల్లవరం, కాలూరు క్రాస్ మీదుగా సారే శ్రీనివాస మంగాపురం చేరుకుంది. ఆధ్యాత్మిక మహా పాదయాత్రలో పెద్ద ఎత్తున శ్రీవారి భక్తులు పాల్గొన్నారు. చెవిరెడ్డి తీసుకువస్తున్న సారెకు ప్రతి పల్లెల్లో హారతి పట్టి సాదర స్వాగతం పలికారు. పల్లెల్లో ఆధ్యాత్మికతను పెంపొందించడమే లక్ష్యంగా 25 ఏళ్ల క్రితం ఈ సాంప్రదాయంకు చెవిరెడ్డి శ్రీకారం చుట్టారు. ప్రతి పల్లెలో గ్రామస్తులకు సారె అప్పగించి వారి ద్వారా గ్రామ శివార్లకు తీసుకువచ్చేలా చేస్తూ అందరినీ భాగస్వామ్యం చేశారు. చెవిరెడ్డి చేస్తున్న ఆధ్యాత్మిక మహా పాదయాత్రకు పల్లెల్లో విశేష స్పందన లభించింది. ప్రతి ఏటా క్రమం తప్పకుండా నిర్వహించే ఆధ్యాత్మిక పాదయాత్రలో కళాబృందాలు, చెక్క భజనలు ఆకట్టుకుంటున్నాయి. చెవిరెడ్డి ఆధ్యాత్మిక పాదయాత్రలో గోవిందనామ స్మరణతో పల్లెలు మారుమోగుతున్నాయి. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మాజీ మంత్రి యనమల రామకృష్ణ దర్శించుకున్నారు. శనివారం ఉదయం వీఐపీ విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ స్వామివారిని దర్శించుకోవటం చాలా సంతోషంగా ఉందన్నారు. నిధుల కొరత వల్ల రాష్ట్రం కష్టాల్లో ఉందని, శ్రీవారి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ట్యాక్స్ విషయంలో ప్రజలపై భారం మోపమన్నారు. నూతనంగా ఏర్పడ్డ పాలక మండలి, టీటీడీ అధికారులు ప్రభుత్వ సాయంతో టీటీడీలో మార్పులు చేయాలన్నారు. ఖర్చులు తగ్గించుకుంటే భారం తగ్గుతుందని, ఈ విధంగా టీటీడీ అధికారులు మార్పులు చేయాలని తెలిపారు. ఈ రోజున స్వామివారిని దర్శించుకోవడానికి అవకాశం వచ్చింది. స్వామివారిని దర్శించుకుని అన్ని విధాలుగా ఈ రాష్ట్రాన్ని కాపాడటానికి, రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలని, అదే మా కుటుంబ సభ్యులు కూడా ఏ ఇబ్బంది లేకుండా ఉండాలని కోరుకోవడం జరిగింది. రెండవది వచ్చేటప్పటికి రాజకీయాలు మాట్లాడకూడదు, కానీ రాష్ట్రం కష్టాల్లో ఉంది. ఎంచేతంటే ఇది రాజకీయం కాదు, వాస్తవాలు. రాష్ట్రం కష్టాల్లో ఉంది. అన్ని రకాల క్రైసిస్లు ఉన్నాయి. అంటే ఎకనామిక్ క్రైసిస్ ఉంది, ఫైనాన్షియల్ క్రైసిస్ ఉంది. నిధుల కొరత వల్ల ఈ రాష్ట్రం ఇబ్బంది పడుతూ ఉంది. మరొక వైపు ప్రజల యొక్క సమస్యలు, రాష్ట్ర యొక్క సమస్యలు విపరీతంగా ఉన్నాయి. ప్రజల యొక్క ఆస్పిరేషన్స్ కూడా ఎక్కువగా ఉన్నాయి. అటు ప్రజల యొక్క కష్టాలు తీరాలన్నా, ఇటు ప్రభుత్వం యొక్క ఇబ్బందులు తీరాలన్నప్పుడు కూడా వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీర్వచనం చాలా ముఖ్యం. అందుచేత వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీర్వచనం తీసుకుంటే
ప్రభుత్వం యొక్క కష్టాలు తీరటానికి. కొంతమంది అంటారు గవర్నమెంట్ వచ్చింది కదా ఇమీడియట్గా తీరిపోవాలి. ఇమీడియట్గా తీరే కాదు కష్టాలు, మన కుటుంబ సమస్యలే ఇమీడియట్గా తీర్చుకోలేము కదా, కొంత టైం పడుతుంది. దానికి భగవంతుడి యొక్క ఆశీర్వచనాలు కావాలి. ఏ మతాలు అనేది కాదు, భగవంతుడి యొక్క ఆశీర్వచనాలు కావాలి. అంచేత ఆశీర్వచనం ఉంటే తప్పకుండా అన్నీ కూడా నెరవేరుతాయి. ప్రజలు ఆశించింది నెరవేరుతుంది. అదేవిధంగా ప్రభుత్వం క్రైసిస్లో నుంచి బయటికి రావడానికి కూడా ఒక క్రైసిస్ కాదు, ఎకనామిక్ క్రైసిస్ అంటే ఈనాడు ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అయ్యింది. దాన్ని రికవరీ చేయాలి, అది ప్రభుత్వం యొక్క బాధ్యత. ఒక్క ప్రభుత్వం యొక్క బాధ్యతే కాదు, భగవంతుడి యొక్క ఆశీర్వచనం కూడా కావాలి. అదేవిధంగా రెండవది ఫైనాన్షియల్ క్రైసిస్. ఈనాడు ఖజానా ఖాళీగా ఉంది, కోరికలు అయితే విపరీతంగా ఉన్నాయి. కోరికలు తగ్గట్టు మనకు ఆదాయం వస్తుందంటే ఆదాయం రావడం లేదు. అందుకనే ఫైనాన్షియల్ క్రైసిస్ అంటే డెఫిసిట్స్ విపరీతంగా ఉన్నాయి. ఈనాడు ఫిస్కల్ డెఫిసిట్ తీసుకున్నా, రెవెన్యూ డెఫిసిట్ తీసుకున్నా, లేకపోతే ప్రైమరీ డెఫిసిట్ తీసుకున్నా, ఇవన్నీ కూడా విపరీతంగా పెరిగాయి. దానికి తోడు చూస్తే అప్పులు కూడా విపరీతంగా పెరిగాయి. ఎవరి టైంలో పెరిగాయి, ఏం పెరిగాయి అని నేను చెప్పడం లేదు. ఈ రోజుకి అప్పులు విపరీతంగా పెరిగి ఉన్నాయి గత కొన్ని సంవత్సరాల నుంచి. అంటే ఈ అప్పులు కూడా తీర్చాలి ఒకవైపు, అదేవిధంగా ఆదాయం కూడా పెంచుకోవాలంటే ఇప్పటికే ఆదాయం అంటే మన ట్యాక్సేషన్ కూడా టాప్ లెవెల్కి వెళ్ళిపోయింది. దాదాపు చూస్తే మన ట్యాక్స్ బయాన్సీ రేట్ 9% ఉంది. ఇంకా ట్యాక్స్లు వేసి ప్రజలను ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి లేదు. అది ఉన్నటువంటిది స్ట్రీమ్లైన్ చేసుకుని ఆదాయాన్ని పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా దోబరా ఖర్చుల్ని తగ్గించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ప్రభుత్వం చేయవలసినటువంటి బాధ్యత. అంచేత ప్రభుత్వానికి ఇవి చేసుకోవాలి. భగవంతుడి యొక్క ఆశీర్వాదం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ రోజు ఉదయం 7 గంటలకు తిరుపతి ఖాదీ కాలనీ నందు లయన్స్ క్లబ్ ఆఫ్ తిరుపతి శ్రీ శ్రీనివాస ఆధ్వర్యంలో అనాథలకు ఏ ఆసరా లేని అంగవైకల్యం కల సుమారు 200 మందికి అల్పాహారం, మినరల్ వాటర్ అందజేశారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ తిరుపతి శ్రీ శ్రీనివాస అధ్యక్షులు ఆర్కట్ కృష్ణప్రసాద్ మాట్లాడుతూ మానవ సేవయే మాధవ సేవలో భాగంగా తిరుపతిలోని వివిధ కాలనీల్లో గల అనాథలకు, భిక్షగాళ్లకు ఉదయం అల్పాహారం అందజేయడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. లయన్స్ క్లబ్ ఆఫ్ తిరుపతి శ్రీ శ్రీనివాస ఆధ్వర్యంలో రాబోయే రోజులలో వినూత్నమైన సేవా కార్యక్రమాలతో పేదవారికి అండగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ తిరుపతి శ్రీ శ్రీనివాస అధ్యక్షులు ఆర్కాట్ కృష్ణప్రసాద్, కార్యదర్శి జగన్నాథం, సభ్యులు బాచకర్ల రఘు, శాంతి, లోహిత్ తదితరులు పాల్గొన్నారు. వికలాంగులైతేనేమి అందరూ ఫుడ్ లేకుండా రోడ్లపైన తిరుగుతున్నారు. అలాంటి వాళ్ళని గుర్తించి మేము ప్రతి శనివారం తిరుపతిలోని ఖాదీ కాలనీ, శివజ్యోతి నగర్ వీళ్ళందరూ కూడా ఒక చోటు చేరి ప్రతి శనివారం ఉదయాన్నే వాళ్ళకి వాటర్ బాటిళ్ళు, బిస్కెట్లు, టిఫిను ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఈ కార్యక్రమానికి మా లయన్స్ క్లబ్ వాళ్ళు కూడా అందరూ ముందుకు వచ్చి తిరుపతిలో ఎవరైతే అనాథులు ఉన్నారో వాళ్ళందరికీ మేము చేదోడు వాదోడుగా ఉంటామని ఈ శ్రీనివాస లయన్స్ క్లబ్ ద్వారాతో మేమందరూ తెలియజేస్తున్నాం. అదేవిధంగా తిరుపతిలో అనాథ శవాలైనా, తిరుపతిలో అనాథులైనా మేమందరూ ముందుండి దగ్గరుండి వాళ్ళకి కావాల్సిన చేయుత ఇచ్చి వాళ్ళకి చేదోడు వాదోడుగా ఈ లయన్స్ క్లబ్ ద్వారాతో తెలియజేస్తున్నాం. ఈరోజు లయన్స్ క్లబ్ ఆఫ్ తిరుపతి శ్రీ శ్రీనివాస లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఈరోజు మన ఖాదీ కాలనీ నందలి ఇక్కడ అనాథలకు మరియు పేదలకు మేము ఈరోజు అల్పాహార వితరణ చేశాము. ఎందుకంటే చాలామంది తిరుపతిలో తెల్లవారితోనే ఎక్కువ మంది ఆకలితో అలమటిస్తుంటారు. వారికి ఆదుకోవాలనే ఉద్దేశంతో ప్రతి వారం మేము ఇక్కడ అల్పాహార వితరణ చేయడం జరుగుతోంది. ఇక్కడ చాలామంది అనాథలు మరియు పేదవాళ్ళకి లయన్స్ క్లబ్ చేయూతనిస్తున్న దానిలో ఇది ఒక తార్కాణము. భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేసి లయన్స్ క్లబ్ ప్రతి ఒక్కరి గుండెల్లో నిలిచేందుకు మా తిరుపతి లయన్స్ క్లబ్ తరపున మేము ఈరోజు చేసేందుకు మేము గర్వపడుతూ ఈ కార్యక్రమానికి సహకరించిన అందరికీ మా లయన్స్ క్లబ్ సభ్యులకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. తిరుచనూరు వద్ద గల యోగి మల్లవరం గ్రామంలో వెలసి ఉన్న మహిమాన్వితమైన కామాక్షమ్మ సమేత పరాశేశ్వర స్వామి ఆలయంలో శివరాత్రి మహోత్సవాలను ప్రతి ఏటా కన్నుల పండుగగా నిర్వహిస్తారు. ఫిబ్రవరి 26వ తేదీన మహాశివరాత్రి నేపథ్యంలో ఆలయాన్ని సుందరీకరించే పనులను మొదలుపెట్టారు. ఫిబ్రవరి 26వ తేదీన మహాశివరాత్రి సందర్భంగా ఆలయాన్ని సుందరీకరించే పనులు మొదలుపెట్టారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వినోద్ గురుకుల్ మాట్లాడుతూ ఫిబ్రవరి 26వ తేదీ ఉదయపూర్వం 2:30 ప్రత్యేక అభిషేకంతో శివరాత్రి మహోత్సవాలు ప్రారంభమవుతాయని తెలిపారు. మధ్యాహ్నం 2 నుండి 4 వరకు అభిషేకాలు ఉంటాయని, అలాగే రాత్రి నుండి స్వామివారికి 4 పర్యాయాలు రుద్రాభిషేకాలు ఉంటాయని అన్నారు.
27వ తేదీన ప్రత్యేక అన్నదాన కార్యక్రమం ఉంటుందని, అలాగే స్వామి అమ్మవార్లకు 28వ తేదీన కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుందని అన్నారు. కళ్యాణోత్సవంలో పాల్గొనే వారికి స్వామి అమ్మవార్ల ప్రసాదాలు అందజేయటం జరుగుతుందని వివరించారు. కావున భక్తులందరూ మహాశివరాత్రి ఉత్సవంలో పాల్గొని శివయ్య కృపకు పాత్రులు కావాలని పిలుపునిచ్చారు. శ్రీ కామాక్ష సమేత పరాశరేశ్వర స్వామి దేవాలయం యోగిమల్లవరము దాదాపు 1500 సంవత్సరాల క్రితం ముందు కట్టినటువంటి గుడి ఇది. ఈ గుడికి ఎంతో చరిత్ర కలిగినటువంటిది. ఈ దేవాలయానికి గౌరవ మా నాయకుడు పులివర్తి నాని గారు, అదేవిధంగా డిస్ట్రిక్ట్ లీడర్గా అయినటువంటి సిఆర్ రాజా గారు ఒక నూతన బోర్డును కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అధికారికంగా ఇంకా రాలేదు. శివాలయం కార్యక్రమంలో మేమందరం కూడా దగ్గరుండి శ్రీ పరాశరేశ్వరం సేవకు వచ్చే భక్తులకి అన్ని సౌకర్యాలు కల్పించి అన్నదాన కార్యక్రమాలు అయితేమి, దర్శనంలో కానీ ఎటువంటి తోపులాట్లు లేకుండా కానీ, స్వామివారికి దర్శనానికి ఎటువంటి ఆటంకాలు రాకుండా దగ్గరుండి చేసే కార్యక్రమంలో మా గ్రామంలో అందరూ కలిసికట్టుగా పనిచేసేవాళ్ళు. అదేవిధంగా ఈసారి కూడా మేమందరం దగ్గరుండి కార్యక్రమం జయప్రదం చేస్తాం. పరాశరేశ్వర స్వామివారి దేవస్థానము ఇచ్చట ఈ సంవత్సరము క్రోధినామ సంవత్సరము రానున్న 26వ తేదీ మహాశివరాత్రిని ఉద్దేశించి స్వామివారికి 3 రోజుల పాటు ఇక్కడ శివరాత్రి ఉత్సవాలు జరగనున్నది. మొదటి రోజు 25వ తేదీ సాయంత్రము అనగా 4:30 గంటలకి నందికేశ్వరుడు మరియు కామాక్షంబా సమేత పరాశరేశ్వర స్వామి వారికి ఉత్సవమూర్తులకు ప్రదోషకాల అభిషేకం జరపబడుతుంది. దాని తర్వాత 8 గంటలకు ఏకాంత సేవతో 25వ తేదీ ఉత్సవం పూర్తిగా అయి ఉదయము అనగా శివరాత్రి రోజు ఉదయము 2:30 గంటలకు మొదటి కాల అభిషేకము, మధ్యాహ్నము 2 గంటలకు రెండవ కాల అభిషేకము, రాత్రి 10 గంటలకు 12 గంటలకు 2 గంటలకు 4 గంటలు చెప్పడం మొత్తం 6 పర్యాయాలు స్వామివారికి రుద్రాభిషేకము జరపబడుతుంది. దర్శనము ఉదయము 5 గంటల నుండి 1 వరకు, సాయంత్రము 4 గంటల నుండి 9 గంటల వరకు అందరికీ కూడా కామాక్షంబా సమేత పరాశరేశ్వర స్వామి వారి దర్శన భాగ్యము కలుగుతుంది. అంతేకాకుండా మరునాడు అనగా 27వ తేదీ ఉదయము అన్నదానము, 28వ తేదీ సాయంత్రము కామాక్షంబా సమేత పరాశరేశ్వర స్వామి వారికి మంగళ కళ్యాణోత్సవం జరుగుతుంది. కావున భక్తాలందరూ ఈ ఉత్సవాలకు విచ్చేసి కామాక్షంబా సమేత పరాశరేశ్వర స్వామి వారిని దర్శించి స్వామివారి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం పొందవలసిందిగా కోరుచున్నాము. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మార్చి 8 నుండి తుడా టవర్స్ కి వేలం నిర్వహిస్తున్నాం. నాణ్యత ప్రమాణాలతో నిర్మాణాలు చేస్తున్నాం పేర్కొన్న తుడా ఉపాధ్యక్షులు మౌర్య. రేపు జరగబోయే గ్రూప్ 2 ఎగ్జామినేషన్ సెంటర్స్ ను పరిశీలించిన తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు. ఎగ్జామినేషన్ కు సంబంధించి బందోబస్తు ఏర్పాటు చేసుకోవాల్సిందిగా సంబంధిత అధికారులకు ఆదేశం. ప్రతిభకు వైకల్యం అడ్డు కాదని పట్టుదల, కృషి ఉంటే ఏ రంగంలోనైనా రాణించవచ్చు. దివ్యాంగ క్రీడాకారులను అభినందించిన చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.